గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు కింద కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. కొద్దిగా కోల్డ్ వల్ల అయితే నా వాయిస్ ఇలా ఉంది. ప్లీజ్ కాసేపటికైతే భరించండి. వీడియో డిలే అవుతుంది కాబట్టి నేనైతే ఇదే వాయిస్ పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి కేరళలో మా డే 2 అండి. మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ మూనార్లో ఉన్నామన్నమాట. మా హోటల్ నుండి మార్నింగ్ వ్యూ అయితే ఎంత బాగుందో అసలు, ప్లెజెంట్గా. సో మేము ఫస్ట్ మా మార్నింగ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కేరళవి. ఇంకా మీరు చూడకపోతే ఫస్ట్ అవి చూసి తర్వాత ఇది చూడండి, సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో బ్రేక్ తీసుకోవడం వల్ల చాలా మంచి వీడియోస్ అయితే పెట్టడం జరగలేదు. సో అలా వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఏమైపోయిందంటే వ్యూస్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి అనమాట. సో ఎస్, నేనైతే కొద్దిగా ఆ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు వేరే బిజీగా ఉండడం వల్ల. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా పెడుతున్నా కానీ ఎక్కువ రీచ్ అనేది రావట్లేదు. అందరు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు అనమాట. ఒక్క వ్లాగ్ చేయాలి అంటే చాలా చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. సో మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తే ఏంటి అంటే అది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో హోప్ ఈ వీడియో నుండైనా ఒక మంచి రీచ్ రావడానికి మీరైతే లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఏదో పెట్టాలి అని అయితే నేను అనుకోవట్లేదు. చిన్న వీడియోస్ అయినా సరే ఏదైనా ఒక యూస్ఫుల్ పాయింట్ ఆర్ కామెడీ పాయింట్ అలా ఉంటేనే నాకు పెట్టాలి అనిపిస్తుంది. బట్ షార్ట్స్ కూడా నేనైతే వీక్లీ ట్వైస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎనీవే, ప్రజెంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే మీరు చూస్తున్నారు కదా, డే 2 మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ రోజు చేసే యాక్టివిటీస్ కోసం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా, కొద్దిగా హెవీగానే చేసాము. బికాజ్ ఆఫ్టర్నూన్ ఎక్కడ ఉంటామో తెలీదు. అండ్ అంత తిరిగే అంత ఓపిక ఉండాలంటే ఫస్ట్ మనం గట్టిగా తింటేనే బలం ఉంటుంది కదా, అందుకే మంచిగానే తిన్నామన్నమాట. ఈ మంచి వ్యూలో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ నన్ను ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే నా ఇన్స్టా ఐడి వచ్చేసి సౌమ్య రెడ్డి సింధు అండి. అక్కడ కూడా అయితే మీ సపోర్ట్ కావాలి నాకు. మంచి మంచి వీడియోస్ కోసం అయితే నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోండి. మేమైతే అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోదాము. ఆ రోజు యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అండ్ ఆ రోజు యాక్టివిటీస్ గురించి మొత్తం కూడా ముందే మా డ్రైవర్ అన్న ముందు రోజు చెప్పేశారు, ఇలా ఉంటుంది, ఈ టైంకి మీరు స్టార్ట్ అవ్వాలి అది ఇది అనేసి. బట్ ఆయన 7 అంటే మేము అఫ్కోర్స్ లేటే చేస్తాం కదా, అక్కడ కూడా లేట్ అయిపోయింది, 1 hour లేట్ అయింది. సో ఇంకా 8కి అలాగా మేమైతే తొందరగానే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వెళ్ళాము. బట్ ఆ రైడ్ చేయాలి అంటే ముందు రోజే మనం బుక్ చేసుకోవాలన్నమాట. బికాస్ కేరళ వెదర్ గురించి మనకు తెలిసిందే, ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అస్సలు ప్రెడిక్ట్ చేయలేము కదా. అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే వర్షం పడుతూ ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ అనేది ఎగురుతుందా లేదా అనేది తెలియదు అనమాట. బట్ మేమైతే సరే ఆ రోజు ఈవినింగ్ తీసుకుందాము టికెట్, రేపు ఎక్కుదాము అన్నట్టు అనుకున్నాము. కానీ ఆ రోజు ఈవినింగ్కి కూడా వర్షం అయితే పడింది. సర్లే ఇంకా లైట్ అనేసి అనుకున్నాము. వేరే చాలా చోట్ల ఉంటుంది హాట్ ఎయిర్ బెలూన్ అనేది, ఓన్లీ పర్టికులర్ ప్లేసే కాకుండా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇక్కడైతే పర్ పర్సన్ వచ్చేసి 1500 అన్నారు. కానీ మేమైతే ఆ రోజుకి తీసుకోలేకపోయాము. సో అక్కడి నుంచి అయితే మేము హ్యాండ్లూమ్ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఫస్ట్ కేరళ అనగానే గుర్తొచ్చేది మనకి కేరళ శారీస్ చాలా స్పెషల్ కదా. సో మన కళ్ళ ముందే వాళ్ళు నేసిస్తారు, లైవ్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు కూడా చూసేవన్నీ ఆల్రెడీ వీళ్ళు డైరెక్ట్గా నేసినవే అనమాట శారీస్.
ఫస్ట్ అయితే మేము కేరళ శారీసే చూపిమన్నాము. కేరళ శారీస్‌తో పాటు నార్మల్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. కేరళ శారీస్ ఏంటి అంటే ప్యూర్ పట్టువి ఉండే. సో, ఫస్ట్ చూద్దాం అనుకున్నాం కానీ బట్ మళ్ళీ అనిపించింది ఎందుకు ఎక్కువ యూజ్ చేయం కదా! మనం మహా అంటే ఒక్కసారి ఏసుకోగలుగుతాం 2 సార్లు. అంతే మన సైడ్ ఎక్కువ ట్రెడిషన్ ఉండదు కాబట్టి ఏసుకోలేమేమో అనిపించింది. సో, తీసుకొని ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయడం అనేసి మేమైతే నార్మల్ శారీస్ చూపిమని అడిగామన్నమాట. బట్ నార్మల్ శారీస్ కూడా ఇప్పుడు మీరు చూసినవైతే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఎంత క్వాలిటీ దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోయినా కానీ ఆ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. వర్త్ కాదనిపించింది ఫస్ట్. ఎందుకంటే చాలా చాలా సింపుల్ డిజైన్స్ అలా ఉన్నాయి. ఎవరికైనా సింపుల్వి నచ్చుతాయి అని అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ మాకైతే అంత అనిపించలేదు. సో, తీసుకోలేదు. ఇంకా అక్కడ కంప్లీట్ చేసుకొని చాక్లెట్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ మూనార్లో ఏంటంటే చాలా చోట్ల చాక్లెట్ ఫ్యాక్టరీ అనేవి ఉంటాయి. డైరెక్ట్గా చాక్లెట్స్ మన ముందే తయారు చేస్తారనమాట. సో, మేము అలా ఇక్కడికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా స్టెప్స్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే పెయింటింగ్ ఎంత బాగుంది, ఎంత మీనింగ్ఫుల్ ఉందన్నమాట. వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళ పెయింట్ ద్వారా ఫస్ట్ వాళ్ళు చూపివ్వాలి అనుకున్నారు. సో, ఫస్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. फ्रीजर से उसके बाद फ्रीजर से हमको भी फ्रीजिंग होना चाहिए. फ्रीज करने के 30 मिनट एक्स्ट्रा चाहिए पूरा फ्रीज करने के लिए. एक बार फ्रीज करके बाहर को निकल कर देगी. फाइनली हमको भी प्रोसेस में पैकिंग है. हमारे पास पूरा 22 जॉकेट है. सारे अंदर में देख सकता हूँ टच करेगा. ये वाइब्रेट के अंदर फ्रीज कर दो. 30 मिनट है. उसके बाद पैकिंग है. पैकिंग अभी 2 सेक्शन हो गया है. कल का बाकी हो गया. अभी आज का प्रोडक्शन को फ्रीज करके 30 मिनट के बाद ఇందాక మీరు చూసారు కదా వాళ్ళు మన కళ్ళ ముందే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాయి అనేది చూపించారు. అండ్ ఎలా ప్యాకింగ్ అవుతున్నాయి అనేది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. ఇక్కడ ఓన్లీ చాక్లెట్సే కాదండి, మనకి మూనార్ అంటే టీ అవన్నీ కూడా ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ స్టోర్లో మాత్రం చాలా టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, బెర్రీస్, స్పైసెస్, టీ పౌడర్స్ అండ్ హెయిర్ పౌడర్, ముల్తాన్ మట్టి, హర్బ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దానికి, బేబీ ప్రోడక్ట్స్, ఇట్లా బాడీ పెయిన్స్కి అండ్ చాలా అన్ని విధాలుగా ఉండేవైతే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇది ఫ్యాక్టరీ కదా, ఇక్కడ ఏమైనా తక్కువ కాస్ట్ ఉంటాయేమో అనుకున్నాము. బట్ అస్సలు కాదు, చాలా ఎక్కువ ప్రైజే ఉందన్నమాట. అండ్ ఇవే కాకుండా కింద షోకేస్ ఐటమ్స్ కూడా ఉండే. మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్లే వాళ్ళైతే అలాంటివి కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ న్యాచురల్ ఆయిల్ అలాంటివి కూడా అవైలబుల్ ఉండే. కానీ మేము మాత్రం జస్ట్ స్పైసెస్ అండ్ టీ పౌడర్ అయితే తీసుకున్నాము అంతే. ఇంకేమైతే పర్చేస్ చేయలేదు ఇక్కడ. మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి స్టోర్లో ఏమేమి ఉన్నాయి అనేసి. నేనైతే క్లియర్గా షూట్ చేశాను. సో, మీరైతే ఒక లుక్ వేసేయండి. సో, మేము ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకైతే నెక్స్ట్ వచ్చేసి టీ ప్లాంటేషన్స్ అంటే టీని ఎలా పెంచుతారు, ఆ తోట ఎలా ఉంటుంది అక్కడ అన్నీ చూడడం జరిగింది. చాలా మంచి వీడియో రాబోతుంది నెక్స్ట్ అయితే. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. సో, మిస్ అవ్వకుండా చూడండి. నా ఈ సింపుల్ అండ్ షార్ట్ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు కూడా టైం తీసుకొని నా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా, ఎందుకంటే ఆ లైక్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్స్. యు ఆర్ సౌమ్య signing off. Bye guys.